కాటుక కళ్ళకు రంగు రంగు కలనిచ్చిందెవ్వరు దిక్కులచ్చలకు రెక్కలు తొడిగిందెవరు నిదుర మరిచిన రెప్పల జంటకు సిగ్గు మరుమారు ఇచ్చిందెవ్వరు ఒక్క నునుపులో మెరుపై వచ్చిందెవరు చేసే ఎన్నెన్నో చిలిపి సైగలేంటో కలలు కలలు కలిసి చేసే గోలేమిటో మనసు మనసు నడుమ జరిగే మధుర మాయలేంటో అదురుతున్న ఎదలో జరిగే వింతేమిటో అటు తేలదే ఇటు తేలదే ఎటు తేల్చుకోనే चोरी 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 चोरी
నా నవ్వు చోరీ కంట చూపు చోరీ నా మనసే చోరీ చోరీ ఓ కన్నులు కన్నులు చేసే ఎన్నెన్నో చిలిపి సైగలేంటో కలలు కలలు కలిసి చేసే గోలేమిటో ప్రాయమేమో త్వరపెడుతుంది ప్రాణమేమో తికమకతుంది సలహా అడిగేందుకు ఏం తోడుంది కాలమేమో పరిగెడుతుంది పాదమేమో తడబడుతుంది సరిగా నడిచేందుకు ఏ దారుంది ఆశలన్నీ తోసేస్తూ ఉంటే ఊహలన్నీ ముంచేస్తూ ఉంటే హాయిగుంది హాయిగుంది నా ఏదో ఇబ్బందుంది చోరి చోరియే చోరి చోరి చోరియే చోరి చోరి చోరియే చోరి చోరి ఏ గుండె చోరియే కొంట చూపు చోరియే నా తలపే చోరి చోరి ఎందుకమ్మా కంగారు ఏమిటో ఈ మారే తీరు ఎవరే మనసా ఎదురై ఉన్నారు అంతులేని సందేహాలు అంతలోని సంతోషాలు చిరునవ్వులతో చదివే మంత్రాలు మైకమేద కమ్మేసినట్టు లోకమే ఇది నమ్మేసినట్టు కొత్తగుందే అయినా ఏదో ఇబ్బందుందే చోరి చోరియే చోరి చోరి చోరియే చోరి చోరి చోరియే చోరి చోరి ఏ గుండె చోరియే కొంట చూపు చోరియే నా తలపే చోరి చోరి కనులు కనులు చేసి ఎన్నెన్నో చిలిపి సైగలేంటో కలలు కలలు కలిసి చేసి గోలేమిటో అటు తేలదే ఇటు తేలదే ఎటు తేల్చుకోదే అసలేమిటో ఈ అల్లరి బాగుందే అయినా ఇబ్బందుందే హలో అని హోయినా రెడీయా Yeah, bro, just finished and left the studio. And I are just grooving in my car. అవునా ఐల్ బి ఆన్ ద స్పీకర్ లెట్స్ గో వేరే కొత్త భూమిపై ఉన్నానా ఏదో వింత రాగమే విన్నానా వేరే కొత్త భూమిపై ఉన్నానా ఏదో వింత రాగమే విన్నానా పలికే పాలకూవతో కులికే పూల కొమ్మతో కసిరే వెన్నెలమ్మతో స్నేహం చేసా ఎగిరే పాల వెల్లితో నడిచే గాజు బొమ్మతో పొందం ముందు జన్మదా ఏమో బహుశా హోయినా 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 ఇక ఏదేమైనా మీతో చిందులు వేయనా వేయనా హోయినా 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 కలకాలం మీతో కాలక్షేపం చేయనా చేయనా
caught the feels this summer. Man, you're one of a kind, no other. Be my sweetie, be my sugar. Had enough as a one-side lover. I think I caught the feels this summer. Man, you're one of a kind, no other. Be my sweetie, be my sugar. Had enough as a one-side lover. Yeah. జీవితానికి రెండో ప్రయాణముందని దారి వేసిన చిట్టి పాదమా నా జాతకానికి రెండో భాగముందని చాటి చెప్పిన చిన్ని ప్రాణమా గుండెల్లోనా రెండో వైపే చూపి సంబరానా ఉంచవేనేస్తామా నాలో నాకే రెండో రూపం చూపి దీవించిందే నీలో పొంగే ప్రేమ వెలిగే వేడు కవ్వనా కలిసే కాను కవ్వనా పెదవుల్లోన నింపనా చిరుదరాసం ఎవరో రాసినట్టుగా జరిగే నాటకానికి మెరుగులు దిద్దిదయ్యనా ఇహన వేషం హోయినా 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 ఇక ఏదేమైనా మీతో చిందులు వేయనా వేయనా హోయినా 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 కలకాలం మీతో కాలక్షేపం చేయనా చేయనా. హాయ్ ఇది మీ రెస్పాన్స్ ఆన్ యూఎస్ రెస్పాన్స్ ఇవ్వాలి ఆ సైడ్ నుంచి నాకు అవునా కదా ఇంకొకసారి చెప్తాను నేను ఎందుకంటే నమస్కారానికి ప్రతి నమస్కారం సంస్కారం అన్నారు ఎవరో తెలుసా పెద్దలు అంటే మీరే ఇప్పుడు నేను హాయ్ అన్నప్పుడు బిడ్డ నాకు కూడా హాయ్ చెప్పాలి అవునా కదా కాబట్టి మళ్ళీ స్టార్టింగ్ నుంచి నేను హాయ్ చెప్తాను అందరూ కలిసి ఓకేనా మీరు కూడా నాకు హాయ్ చెప్పండి సైలెంట్ గా కూర్చుంటే అస్సలు బాగాలేదు ఇప్పుడు ఇంకొకసారి కూర్చుంటున్నా మూడోసారి మన లేడీస్ అందరూ కలిసి ఒక్కసారి మీ బంగారు చేతులకు హాయ్ చెప్పండి హాయ్ థ్యాంక్ యూ సుమా గారు మా అక్క పేరు పెట్టినది ఏంటి పేరుడానికి కారణం ఏంటో మీకు తెలుసు మాకు తెలుసు అయినా పర్లేదు అండ్ ఇప్పుడైతే లైక్ మన భారత్ స్టేజ్ ఆఫీసర్ గారు అయినటువంటి శ్రీ పిఎస్ శ్యామ్ సుందర్ గారి లాగా ఎన్నో సంవత్సరాలుగా తన యొక్క నిస్వార్థ సేవను విరామం లేకుండా అందించి ఎంతో కీర్తిని ఇక్కడికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరి ఆదరాభిమానాలని సంపాదించుకుని ఈ రోజు మన ముందు ఒక గొప్ప తీపి జ్ఞాపకంగా వచ్చేసారు లైక్ ఈ రోజు సార్ యొక్క రిటైర్మెంట్ సెరమనీతో పాటు పెద్దల ఆనాడు ఒక మాటన్నారండి ఒక దెబ్బకి రెండు పిల్లలు అన్నట్టు అండ్ బర్త్డే కూడా సార్కి అలాగే వాళ్ళ బ్రాండ్స్ అని కూడా ఒకసారి అందరూ కలిసి ఎలాంటి విశ్వకర్మ సార్ని అండ్ హ్యావ్ డబ్బు క్లాప్స్ కొట్టచ్చు ఈ క్లాప్స్ సార్కి విషెస్ అనమాట థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అండ్ మీకు మీ బ్రాండ్స్ అని ఇద్దరిని కూడా బర్త్డే శుభాకాంక్షలు అండ్ అలాగే ఈ రోజు ఈ కార్యక్రమం జరుపుకోవడానికి సహకరించినటువంటి స్పెషల్ థ్యాంక్స్ తెలియజేసుకుంటూ అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రోజు నేను స్టేజ్ మీద ఇన్వైట్ చేస్తున్నారు అండ్ పిఎస్ శ్యామ్ సుందర్ గారు ఫారెస్ట్ రేంజ్ గారు ప్లీజ్ వెల్కమ్ టు ద డైవర్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ అలాగే ఆహ్వానిస్తున్నాం లేడీస్ అండ్ జెంటిల్మెన్ ఒకసారి గట్టిగా చెప్పగలరు షారు ప్లీజ్ వెల్కమ్ అడుగుతున్నా ఈ రిటైర్మెంట్ అనేది ఎందుకు పెట్టారో తెలుసా సార్ తెలుసా రిటైర్మెంట్ అనేది ఎందుకు పెట్టారు ఎనిబడి ఓకే నేను నాకు తెలిసింది మాత్రమే చెప్తానండి మీ పెద్దలు మీకు అన్ని తెలుసు కాకపోతే రిటైర్మెంట్ అనేది ఎందుకు పెడతారో తెలుసా ఫ్యామిలీ టైం లేదు జాబ్ దొరికినప్పటి నుంచి ఫ్యామిలీ టైం లేదు పిల్లల బాధ్యత సార్తో పాటు వారి సతీమని చూసుకుంటున్నారు అండ్ అలాగే పాపం మేడంకి కేటాయించడానికి సమయం కూడా ఉండదు కదా ఎందుకంటే మన వర్క్ ప్రెషర్ అలాంటిది ఇది ఉడుకుల పరుగుల జీవితం
అండ్ సెకండ్ అందరూ కలిసి మనల్ని దగ్గర కూర్చుంటుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ అలాగే శ్రీమతి మాధవి గారు ఎఫ్ఆర్ఓ తిరుపతి డివిజన్, ప్లీజ్ మ్యామ్ వెల్కమ్ టు ద డయాస్. ఎక్కడున్న త్వరగా స్టేజ్ మీద నసరుద్దీన్ గారు, అలాగే రమణారెడ్డి సార్, అలాగే శ్రీమతి మాధవి గారి గురించి చెప్పుకోవాలి. అండ్ మన సార్ ఇద్దరు దగ్గర వర్క్ చేశారు. అండ్ ఒకసారి గట్టిగా చెప్పాలి, ఎందుకంటే ఈ రోజు ఇంత దూరం మీకోసం ఇచ్చేసారంటే చక్కగా మీ యొక్క వర్క్ ఎలా ఉన్నది అన్నది నేను కొన్ని తెలుసుకోవాలనుకుంటున్నాను సార్. అండ్ ఫస్ట్ ఎవరి నుంచి స్టార్ట్ చేద్దాం. కొన్ని స్వీట్ మెమరీస్ సార్తో మీకున్నటువంటి బాండింగ్ కావచ్చు, కొన్ని స్వీట్ మెమరీస్ కావచ్చు. అండ్ మీ మధ్య ఉన్నటువంటి బాండింగ్ లో కొన్ని స్వీట్ మెమరీస్ మాతో పంచుకుంటే వినడానికి రెడీ సార్. అండ్ స్టార్టింగ్ ఇటువైపు రమణారెడ్డి సార్ దగ్గర నుంచి చేద్దామా, నసరుద్దీన్ సార్ దగ్గర నుంచి చేద్దామా? రమణారెడ్డి సార్ మీరేనా? ఫస్ట్ సార్ మీరే అంటే సార్ ఓకే అటువైపు ఉంది కాబట్టి మీ నుంచి స్టార్ట్ చేద్దాం. సార్ గురించి పెట్టి స్వీట్ మెమరీ. హలో, సభకు వచ్చిన అందరికీ నా నమస్కారం. సార్ మైక్ కొంచెం ఇలా దగ్గర పెట్టుకోండి సార్. నేను నసీరుద్దీన్, రిటైర్డ్ ఫారెస్ట్ ఆఫీసర్. తర్వాత రోజు ఇంటర్ సెకండ్ క్లాస్ చేశాను. ఒకసారి నా దగ్గర పనిచేశాను. సార్ వాల్యూమ్ తక్కువగా వస్తుంది, మా వాళ్ళందరికీ వినిపించాలి కదా. మైక్ కొంచెం ఇలా జీవన్ సెకండ్ చేశాను. ఏమన్నా మధ్యలో పెట్టద్దు, మధ్యలో ప్రభుత్వం అంతా తేకుంటుంది. జీవన్లో ఇంగ్లీష్లో మంచిగా వర్క్ చేశారు. అలాగే మంచి క్రియేట్ చేశారు. తర్వాత నేను ట్రాన్స్ఫర్ అయ్యి ఎస్ఎస్ పార్టీకి వచ్చినప్పుడు అక్కడ కూడా 2 years చేశాడు. మంచిగా చేశారు. ఇది పైన మంచి ఆఫీసర్, గుడ్ ఫాదర్ అండ్ గుడ్ గ్రాండ్ ఫాదర్ ఆల్సో. అందరికీ మంచిగా ఉంటాడు, పెళ్ళిగా ఉంటాడు. ఎవరికి ఎక్కువ నాకు ఎంత కోపం వచ్చినా లైట్ ఇక్కడ స్పీచ్ పోదా నాదైతే స్పీచ్ వల్ల అంటే అది వదిలేసి నీకు లైట్ పెట్టుకుంటావా? ఉన్నాటి కూడా బాగా పనిచేశాను. రమేష్ హాస్టల్ వరకు కానీ ఇద్దరికైనా మంచిగా ఇప్పుడు కూడా నాకు ఫ్రెండ్స్ ఉంది, మాట్లాడుతుంటాను. నిన్న కంటిన్యూ దీని గురించి ఏం చెప్పాలంటే టైం ఛాన్స్ గురించి నాకైతే తెలియదు. అయితే ఈజీ బ్లాక్ ఆయన కూడా గ్రాడ్యుయేట్ ఉన్నా ఎక్కువ రికార్డు కన్నా సాయంకాలం ఎక్కువ తక్కువ రాస్తాడు. ఫీల్ ఎక్కువ చెప్తాడు, ఫీల్ బాగా చెప్తాడు. అది ఎక్కువ ఆఫీస్ వల్ల ఆయన బాగా సాయంకాలం వర్క్స్ బాగా చేస్తాడు. అంతా బాగా చేశాడు. సక్సెస్ఫుల్ ఫారెస్ట్ ఆఫీసర్. ఆ తర్వాత ముఖ్యంగా ఈ డిపార్ట్మెంట్ లాంటి కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ చాలా గందరగోళం డిపార్ట్మెంట్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్. ఏ డిపార్ట్మెంట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నాకు రాలేదు. నాకు 5 years వచ్చింది. ఇది ముందే చేస్తున్నాడు. ఎవరు నాకే కాదు, చాలామంది పెట్టుకుంటాయి సొంతగా చేయకుండా ఆ కంపెనీ పట్టుకోకుండా ఇది పెట్టుకుంటాయి. కానీ ఇది అడ్వాన్స్ వచ్చేసింది. నాకు 4 సంవత్సరాలు పెట్టింది. నాకు ఏం లేదు కానీ అంత మంచిగా చేస్తున్నాడు. చక్కగా నీట్గా ఏ కాదు. నేను ఏసీ కూడా అవుతానుకుంటే కానీ పిల్లర్స్ అంటే ఏసీ వెళ్ళేవాడు. పిఎస్ సర్టిఫికేట్ నేను వాళ్ళకి మంచి చెప్పలేదు. టైం లేదు. నాట్ ప్రిపేర్డ్. అప్పుడు చైల్డ్హుడ్ కానీ ఈజ్ ఏ వెల్ ఎడ్యుకేటెడ్
థ్యాంక్ యూ సార్. ఒకసారి గట్టిగా చెప్పండి. మొత్తానికి సార్ మనసులో దాచుకున్న స్వీట్ మెమరీస్ అన్ని కూడా చెప్పేశారు. వాళ్ళ నుంచి స్పీచ్ కూడా విందాం మనం. అండ్ నెక్స్ట్ నేను స్టేజ్ మీద ఇన్వైట్ చేస్తున్నాను శ్రీ వై చంద్రశేఖర్ రెడ్డి గారు, ఎఫ్ఆర్ఓ సానిబాయ్ అండి. ఎక్కడ సార్? ప్లీజ్ వెల్కమ్ టు దయా సార్. సార్ గట్టిగా చెప్పండి. హుషారుగా చంద్రశేఖర్ రెడ్డి గారు. అండ్ అలాగే శ్రీ నాయుడు గారు, నాయుడు గారు వేరాలి సార్. అలాగే శ్రీమతి సుధారాణి గారు, పబ్లిక్ ప్రాసిక్యూటర్. అలాగే శ్రీ ప్రసాద్ గారు, ఎఫ్ఆర్ఓ ఫ్రమ్ మదనపల్లి. ప్లీజ్ ప్రసాద్ సార్ మీరు కూడా స్టేజ్ అలంకరించాల్సిందిగా హృదయపూర్వక ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటున్నాం. ప్లీజ్ వెల్కమ్ సార్. ఒకసారి గట్టిగా చెప్పండి సార్. శ్రీ ప్రసాద్ గారు, ఎఫ్ఆర్ఓ ఫ్రమ్ కడప. ఇక్కడే ఇద్దరు ఉన్నారు. ప్రసాద్ గారు మాట్లాడాలి అనుకుంటున్న వాళ్ళు ఉన్నారా? రమణారెడ్డి సార్. ఓకే రండి సార్. మిమ్మల్ని ఆపేది ఎవరండి? ఖచ్చితంగా రావచ్చు. అండ్ మీకోసం వెయిట్ చేస్తున్నాం మేమందరం కూడా. యా ప్లీజ్ వెల్కమ్ సార్. ఈరోజు మనం ఇక్కడికి అందరము ఈ సభా కార్యక్రమానికి హాజరైన అందరికీ వందనము. ఈరోజు ఇక్కడ హాజరు కావడానికి కారణము మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో అటవీ శాఖలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్గా కోడూరు రేంజ్లో పనిచేస్తూ ఈరోజు పదవీ విరమణ చేశారు. వారి పదవీ విరమణ సందర్భంగా ఇక్కడికి వచ్చిన అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటూ, శ్యామ్ సుందర్ గారు మేము 1985 డిసెంబర్లో మేము డిపార్ట్మెంట్లో జాయిన్ కావడం జరిగింది. మేము జాయిన్ అయిన 3 years తర్వాత అంటే 89లో నాకు శ్యామసుందర్ గారు మైలూరులో రేంజ్ ఆఫీసర్ దగ్గర క్లర్క్గా పనిచేస్తున్నారు. అప్పటి నుండి శ్యామసుందర్ గారు నాకు పరిచయము. అలాగే ఆయన అక్కడే పనిచేస్తూ దాదాపు 4-5 ఏళ్ళు క్లర్క్గా పనిచేసి తర్వాత కన్వర్షన్ తీసుకొని ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్గా ఆత్మకూరు డివిజన్కి వెళ్ళడం జరిగింది. అంతవరకు తెలుసు. తర్వాత దాదాపు ఒక 5-7 years వరకు గ్యాప్ ఉంది. మేము కలవడం అనేది తక్కువ అయింది. తర్వాత 2013 నేను వెలుగోడు రేంజ్ ఆఫీసర్గా ఛార్జ్ తీసుకున్న తర్వాత శ్యామ్ సుందర్ అక్కడ సెక్షన్ ఆఫీసర్గా పనిచేస్తున్నారు. ఆయన నా దగ్గరే దాదాపు 1.5 సంవత్సరం సెక్షన్ ఆఫీసర్గా పనిచేసి అక్కడే బాగా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఇందాక మా గురుగారు నసరుద్దీన్ సార్ చెప్పిన విధంగా ఆయన ఉద్యోగము ఆయన ఎంతవరకు ఆయన ఉద్యోగం వరకే చూసుకుంటాడు తప్ప వేరే కార్యక్రమాలు కానీ వేరే అదర్ యాక్టివిటీస్కు ఎక్కడ పోడు. ఆ ఉద్యోగం తర్వాత అంతవరకే తప్ప వేరే దాంట్లోకి పోయే వ్యక్తి కాదు. ఎక్కువ నాకు తెలిసి ఎక్కువ భాగము జనంతో కలిసే తత్వం తక్కువ. కొంతమందితోనే ఆయనకు ఎవరైతే బాగా దగ్గర అవుతారో వాళ్ళతోనే బాగా కలిసిమెలిసి మాట్లాడుతూ ఉంటాడు. అలాంటి వ్యక్తిత్వం గల మన శ్యామ్ సుందర్. వారికి తోడు వారి ధర్మపత్ని ఆమె దాదాపుగా ఆయన ఎంత ప్రజలు చెప్పినా కానీ ఆమె ఓర్పుతో
ఆ ఇంటిని తీర్చిదిద్ది వాళ్ళ ఫ్యామిలీని ఒక దారికి తీసుకొచ్చిన ఒక బాధ్యతగా తీసుకొని ఆమె ఈరోజు శ్యామ్ సుందర్ ఒక వృత్తిలో ముందుకు పోవడానికి ముఖ్య కారకురాలు. అంటే ఎవరైనా అంటారు కదా, ప్రతి మగవాని వెనక ఒక స్త్రీమూర్తి ఉంటుందని. ఆ స్త్రీమూర్తి శ్రీమతి వాణి గారు. ఇది మనము ప్రతి ఒక్కరు ఎవరైనా తెలుసుకోవాల్సిన విషయము. అలాగే ఇంకా శ్యామ్ సుందర్ గురించి ఇంకా ప్రత్యేకంగా చెప్పాల్సిన విషయాలను ఏమి లేవు. ఆయన అక్కడ పనిచేస్తున్నప్పుడు నా దగ్గరనే ఆయన చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే అవి కూడా సాల్వ్ చేసి సుల్తాన్ మోదీన్ సార్ అని దివాన్ మోదీన్ అని డిఎఫ్ గారు ఉన్నారు. ఆ టైంలోనే శ్యామ్ సుందర్కు డిప్యూటీ రేంజ్ ఆఫీసర్గా ప్రమోషన్ ఇచ్చి బద్వేల్ రేంజ్లో డిఆర్ఓగా ఆయన ప్రమోషన్ ఇచ్చి అక్కడికి పంపించడం జరిగింది. ఆయన పోయిన దాదాపుగా 6 నెలలకే నాకు కూడా బద్వేల్ రేంజ్ ఆఫీసర్గా నన్ను కూడా ఇక్కడ ట్రాన్స్ఫర్ చేశారు. అలాగా దాదాపుగా మేమిద్దరము ఒక 2 రేంజ్ల్లో నా దగ్గర డిఆర్ఓగా పనిచేశారు, సెక్షన్ ఆఫీసర్గా పనిచేశారు. తర్వాత రేంజ్ ఆఫీసర్గా ప్రమోషన్ తీసుకొని కోడూరు రేంజ్లో స్థిరపడి కోడూరు రేంజ్లో ఇవాళ అందరి ముందు ఈరోజు పదవి విరమణ చేశారు. ఈ పదవి విరమణ సందర్భంగా వారికి వారి జీవితంలో అన్ని సుఖ సంతోషాలు ఐశ్వర్యాలు అన్నీ కలగాలని ఆ భగవంతుని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ వివరించుకున్నాను. జై హింద్. ఇంకా ఎవరైనా స్పీచ్ చేయాలనుకుంటే నో ప్రాబ్లం మ్యామ్, ప్లీజ్ వెల్కమ్ అండి. సభలో వెంకటించినటువంటి శ్యామ్ సుందర్ గారికి, వాణి గారికి, తర్వాత సభకు ఇచ్చేసినటువంటి నా సోదర సోదరిమణులందరికీ, సభలో వెంకటించిన పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలండి. యాక్చువల్గా రిటైర్మెంట్ ఫంక్షన్ అంటే ఎంత డెడికేటెడ్గా వర్క్ చేసి, ఎంతో హార్డ్ వర్క్ చేసి, ఎంతో పీస్గా వర్క్ చేసినప్పుడే మనకు రిటైర్మెంట్ కనిపిస్తుంది. జాబ్లో ఎన్ని ఒడిదుడుకులు ఉన్నా కూడా ప్రతి సక్సెస్ వెనకాల ఒక లేడీ ఉన్నట్టే జెంట్స్ సక్సెస్ వెనకాల లేడీ ఉంటుంది, లేడీ సక్సెస్ వెనకాల ఖచ్చితంగా జెంట్స్ ఉంటారు. సో సక్సెస్ఫుల్గా రిటైర్ అయినారు అంటే ఇది గొప్పతనం వాళ్ళ హోమ్ మినిస్టర్దే చెప్పొచ్చు, సో వాణి గారిదే చెప్పొచ్చు. సో శ్యామ్ సుందర్ గారు అయితే చాలా డెడికేటెడ్గా, చాలా అసలు ఏదైనా చెప్పినా కూడా వర్క్లో కూడా చాలా అంటే పీస్గా రెస్పెక్ట్గా చేస్తారండి. నేను ఒక 2 years బ్యాక్ ఒక వర్క్ అప్ప చెప్తే కూడా సార్ చాలా డెడికేటెడ్గా, చాలా అంటే శ్రమతో కూడుకున్నది కాకుండా చాలా రెస్పెక్ట్గా నాకు వర్క్ చేసి పెట్టారు. అలాగే ప్రసాద్ గారు కూడా ఉన్నారు. ప్రసాద్ గారు కూడా సిద్ధమఠంలో వర్క్ చేసినప్పుడు కానీ సార్ కూడా
గారి నమస్కారాలు. అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య కారకులైనటువంటి శ్రీ శ్యామసుందర్ గారు, వారు ఈరోజు దాదాపు 36-37 సంవత్సరంలో సుదీర్ఘ సర్వీస్ చేసి వివిధ హోదాలలో వివిధ ప్రదేశాలలో పనిచేస్తూ కోడూరు రేంజ్ అటవీ క్షేత్రాధికారిగా ఈరోజు పదవి విరమణ చేస్తున్నారు. వారికి వారి సతీమణి గారికి కూడా నమస్కారాలు. శ్యామసుందర్ గారి గురించి చెప్పాలంటే ఒక విషయం, వారి సభ్యులు ఎవరితోనూ ఎక్కువ లింక్ పెట్టారు. అంటే ఎంత అవసరమో అంతవరకు మాత్రమే వస్తారు. వారు దాదాపు 2005లోనే శ్రీశైలం ప్రాజెక్టులో పనిచేసేటప్పుడు పరిచయం. తర్వాత ఇక్కడ అన్నమయ్య జిల్లా అన్నమయ్య డివిజన్కి వచ్చినప్పుడు మళ్ళీ ఇక్కడ దాదాపు 14 మంత్స్ నుంచి పరిచయము. వారు మేము కలిసి చేశాము ఒకే డివిజన్లో. వారు ఎంతో సౌకర్యాలు. తర్వాత ఈ సుదీర్ఘమైన సర్వీస్ చేసి ప్రశాంతంగా రిటైర్ అవుతున్నారంటే వారి యొక్క శ్రీమతి గారిని ఇందులో అభినందించాలి. ఎందుకంటే వారి సహకారం లేనిదే ఇలా ప్రశాంతంగా రిటైర్ కావాలన్నా కష్టంగా ఉంటుంది. ఎస్పెషల్లీ యూనిఫామ్ సర్వీస్ అనేది చాలా కష్టంగా ఉంటుంది. ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని పని చేయాల్సింది వస్తుంది. కాబట్టి వారు ప్రశాంతంగా రిటైర్ అవుతున్నారంటే మనం అంతా కూడా ఒక ఆశించదగ్గ విషయము. కాబట్టి వారికి ఈ పదవి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నారు. అలాగే వారి మనవడిది తర్వాత వారిది కూడా ఈరోజు బర్త్డే పార్టీ ఉంది. ఈ బర్త్డే సందర్భంగా వారికి పుట్టినదిన శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటున్నాను. వారికి రిటైర్మెంట్ అయిన తర్వాత ఆ దేవదేవుడు ఆయుర్వేదంతో అస్థైర్యాలు కలిగించాలని కోరుకుంటూ వారికి వారి కుటుంబ సభ్యులకు ప్రశాంత జీవనంతో గడపాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వారికి పదవి విరమణ శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ. ఈనాటి మన ముఖ్య అయినటువంటి శ్రీ శ్యామసుందర్ గారికి మొదటిగా పుట్టినరోజు శుభాకాంక్షలు. అలాగే రిటైర్మెంట్ అవుతున్న సందర్భంగా వారికి హ్యాపీ రిటైర్మెంట్ లైఫ్. అలాగే మనవాడికి పుట్టినరోజు శుభాకాంక్షలు. అంటే ఇక్కడ నేను తెలియకూడదు, ఎందుకంటే ఈ అన్నమయ్య జిల్లాలో ఫ్యాక్టరీ అది జిల్లు. కానీ నేను వచ్చి 1.5 ఏళ్ళు. ఈ 1.5 ఏళ్ళు శ్యామగారిలో ఎట్లున్నా ఉంటే అంటే ఎంత కష్టం వచ్చినా కూడా నవ్వుతూ ఉంటాడు. అది మా డిపార్ట్మెంట్లో రోడ్లు ఏదో తెలుసుకుంటాడు. అలాంటి తట్టుకొని ఈరోజు అవుతున్నారు. ఎటువంటి నిర్మాణం లేకుండా దానికి మనం చాలా గౌరవించాలి. ఎందుకంటే మనము ఏదో రోజు మనం ఏదో జాతికి వస్తూ ఉంటాయి, దర్శనం ఉంటాయి. ఇలాంటి ఏమి లేకుండా ఈరోజు సడన్గా ఎట్లా వస్తానంటే చాలా అభివృద్ధి విషయం. అలాగే ఈరోజు రిపేర్ అవుతున్నటువంటి శ్యామ్ గారిని వాళ్ళ కుటుంబ సభ్యులు బాగా చూసుకోవాలని. ఎందుకంటే మేము ఫ్యామిలీకి ఎదురు నిర్మాణించాము. ఎందుకంటే మాకు ఆఫీసర్లు మాకు బంధువులు ఎదురు వస్తారు. రిటైర్ అయిన తర్వాతే మనకి మన ఫ్యామిలీ గుర్తొస్తుంది. అందువల్ల బంధువు కుటుంబం కింద వారిని బాగా చూసుకోవాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటూ నేను వ్యవహరించడానికి తగ్గి ఉన్నాను. అలాగే మా ఫారెస్ట్ రేంజర్ సంస్థ తరఫున మీకు మా అభివృద్ధిగా శుభాకాంక్షలు తెలుపుతున్నాను. మరియు వేదికకు హాజరైనటువంటి అందరికీ ఈరోజు వేదికకు ముఖ్య కార్యకర్త అయిన మన శ్యామసుందర్ గారికి సాయంకాలం శుభాకాంక్షలు. ఈరోజు
95లో ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నందు చేరి వివిధ క్యాడర్ నందు ఆయన సుదీర్ఘ ప్రయాణం చేసి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సుదీర్ఘ ప్రయాణం చేసి ఈరోజు రిటైర్ అవుతున్నారు. ఈ సుదీర్ఘ కాలంలో నాకు గత 5 సంవత్సరాల నుండి మన శాస్త్రి గారు పనిచేసి నేను కడప నందు అడ్వకేట్గా పనిచేసినప్పుడు ఆయన చిత్రాల సెక్షన్కి డిప్యూటీ రేంజర్గా రావడం జరిగింది. తిరిగి నేను రాజపేట అన్నమయ్య డివిజన్కి అసిస్టెంట్ సూపరింటెండెంట్ గారు కూడా రేంజర్గా కోరుకుంటూ జాయిన్ అయినాడు. ఆయన ఎప్పుడు ఏ విషయం అడిగినా కూడా వెంటనే రెస్పాండ్ అయ్యి డిపార్ట్మెంట్లో మంచి పేరు తీసుకున్నాడు శాంసూరి గారు. ఇంకోటి ఇక్కడ బర్త్డే రోజే రిటైర్మెంట్ రావడం అనేది చాలా అరుదు. బర్త్డే రోజే అతని రిటైర్మెంట్ మరియు వాళ్ళ బర్త్డే రావడం అనేది చాలా గర్వకారణము. అది ఎంతో అదృష్టం చేసుకుంటేనే కానీ అలాంటివి జరగవు. సో అతను దైవ కృప వల్ల చాలా అదృష్టవంతులు చెప్పవచ్చు. మరియు రిటైర్ అయిన తర్వాత వారి మా శాస్త్రి గారిని వాళ్ళ కుటుంబ సభ్యులు బాగా చేసుకోవాలని కోరుకుంటూ ఈ సభకు హాజరైనటువంటి బంధుమిత్రులకు మరియు అందరికీ డిపార్ట్మెంట్ వారి అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన నాకు అందరికీ మరొకసారి థ్యాంక్స్ చెప్పుకుంటూ తెలుస్తున్నాను. జై హింద్. అందరికీ నమస్కారం. శ్యామసుందర్ గారికి రిటైర్మెంట్ శుభాకాంక్షలు. శ్యామసుందర్ గారు నేను లోన్ రేంజ్లో పనిచేసేటప్పుడు మా దగ్గర పెద్ద సెక్షన్ అనేది ఉంది, బనగాపల్లి సెక్షన్ అని. అది ఇప్పుడు ఒక రేంజ్ కింద క్రియేట్ అయింది. అంత పెద్ద సెక్షన్ కూడా చాలా స్మార్ట్గా డీల్ చేసేవారు ఆ సెక్షన్ మొత్తాన్ని కూడా. ఎందుకంటే చాలా కాంప్లికేటెడ్ ఇష్యూస్ ఉన్నాయండి మాకు ఆ సెక్షన్లో. కానీ ఆయన హార్డ్ వర్క్ కంటే కూడా ఆ టైంలో స్మార్ట్ వర్క్గా చేశారని చెప్పి నేను చెప్తున్నాను. ఎందుకంటే ఇటువంటి టెన్షన్స్ అనేది రేంజ్ లెవెల్కి దాకా తీసుకురాకుండా చాలా సాఫీగా ఆయిల్ లెవెల్లోనే డీల్ చేస్తూ క్లోజ్ చేసేవారు. మాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా రేంజర్ ఇమీడియట్గా డిఎఫ్ఓస్కి సమాధానం చెప్పాల్సి ఉంటుంది. మాకు అటువంటి పరిస్థితి తీసుకురాకుండా ఆయన చాలా మంచిగా చేశారు. ఆయన తర్వాత రేంజ్ ఆఫీసర్గా ప్రమోషన్ తీసుకొని కోడూరు వచ్చారు. చాలా హ్యాపీగా అనిపించింది. మా దగ్గర పనిచేసిన డిఎఫ్ గారికి ఒక ప్రమోషన్ వచ్చింది అని. ఆయన రేంజర్గా రిటైర్ అవుతున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. వాళ్ళ రిమైనింగ్ లైఫ్ కూడా హ్యాపీగా ఉండాలని ప్రే చేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకెవరైనా ఈ నుంచి ఎవరైనా వచ్చి చక్కగా సార్ కోసం స్వీట్ మెమరీస్ మాతో కూడా ఉన్నాయి అని చెప్పే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? కింద నుంచి లేడీస్ కావచ్చు, ఇటువైపు ఉన్నటువంటి కోచ్ ఆశలు అయినటువంటి కమలహ రాజులు ఎవరైనా కావచ్చు. ఓకే, హలో ఆల్ ఆఫ్ యూ, గుడ్ ఈవినింగ్. ఈరోజు మనం ఇక్కడికి ఎదుగుతుంది మీ అందరూ తెలుసు. నా ఫ్రెండ్, నా డియర్ ఫ్రెండ్, నా బెస్ట్ ఫ్రెండ్, నా కొలీగ్ ఒకేసారి మేము పాఠశాలము 1998 అక్టోబర్ 2 ఆ రోజు గాంధీ జయంతి రోజు పాత ట్రైనింగ్ సెంటర్ ఎలా ఉంటుందో ఫస్ట్ ఫ్రెండ్ ఇద్దరే. అప్పటి నుంచి ఈ రోజు వరకు ఈ చిన్న వరకు మేము చాలా కోరుకుంటాము ఆ విషయము. తర్వాత వేడుకలైనటువంటి పెద్దలందరికీ నా నమస్కారము. తర్వాత వచ్చేసి మా సుదీర్ఘ ఫ్రెండ్స్, నా ఫ్రెండే, నా ఫ్రెండ్స్లో ఏ రోజు ఎప్పుడు కూడా మేము ఒక మాట అనుకునేదే చేసింది లేదు. వాళ్ళ వైఫ్ ఎప్పుడే ఉంటుంది నాతో, వాళ్ళ డాక్టర్ కూడా ఉంటుంది. మాట కన్నా మీతో ఎక్కువ మాట్లాడుతున్న రోజు ఉంటుంది. సో నిజమది వాళ్ళ కుటుంబ సభ్యులు అంటారు మాతో చాలా తక్కువ మాట్లాడి మీతో ఎక్కువ మాట్లాడుతుంటాడు. అది ఎస్ కరెక్ట్. మేమిద్దరం కష్టాలు సుఖాలు చాలా ఫ్రెండ్లీ ఉన్నాము. ఇప్పుడు కూడా హ్యాపీ ఉన్నాము. ఇప్పుడు కూడా కంటిన్యూ చేస్తున్నాము. సో ఆ భగవంతుడు మన శ్యామసుందర్ గారిని ఆయుర్వేదంలో మంచి ఆరోగ్యంగా ఉండాలని, అలాగే వాళ్ళ ధర్మపతి కూడా బాగా చూసుకోవాలని చెప్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్దలందరికీ మీకు అందరికీ నా నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. అండ్ మీ ఫ్రెండ్ గురించి చెప్పండి. మీరు
ఓకే సూపర్ సార్. కష్టాలు సుఖాలు ఏంటో చెప్పకుండా వెళ్ళిపోతున్నారు మీరు. థ్యాంక్ యూ సార్. బ్యూటీ రేంజ్ ఆఫీసర్ గారు ఓబులేష్ గారు సార్ తీసుకోండి. మీరు కూడా షేర్ చేసుకోండి సార్తో పడుతున్నటువంటి స్వీట్ మెమరీస్ మాత్రం. వేదికను అలంకరించినటువంటి గౌరవనీయులైన పెద్దలకి మరియు ఈరోజు రిటైర్డ్ కాబోతున్నటువంటి మా శ్యామ్ సుందర్ సార్ గారు గారు మరియు ముఖ్యంగా ఇక్కడికి వచ్చినటువంటి సభ్యులందరికీ కూడా సిబ్బందికి మరియు సార్ యొక్క బంధుమిత్రులకి అందరికీ నా నమస్కారములు. ముఖ్యంగా మన శ్యామ్ సుందర్ సార్ నేను కొండూరు చేసుకోకున్నప్పుడు చిందరాజపల్లి డిప్యూటీ ఇంజనీర్గా ఉన్నారు. సో నేను అప్పుడు ట్రైనింగ్ కాలేదు, కొత్తగా రిక్రూట్ అయ్యి అక్కడ సెకండ్ పోస్ట్ చేసుకున్నప్పుడు సార్ నాకు ఎంతో గైడెన్స్ ఇచ్చారు. మరియు మాకు చాలా క్లిష్టమైన విషయాలు కూడా కొన్ని సూచనలు సలహాలు అడిగినప్పుడు సారు మాకు చేదోడుగా ఉండి ప్రతి విషయాన్ని కూడా మాకు ఒక ట్రైనింగ్ సెంటర్ చెప్పినటువంటి ఇన్స్ట్రక్టర్ మాది చెప్పేవారు. ముఖ్యంగా సారు మృదు స్వభావి, మితభాషి మరియు గొప్ప పెంపకం ఉన్నటువంటి వ్యక్తి. ముఖ్యంగా ఆయన నేను రోజు సీనియర్ చూసుకునేవాడిని. ఎందుకంటే శ్యామ్ సుందర్ సార్ రిటైర్డ్ అయిందంటే నేను నమ్మేవాడు కాదు. ఖచ్చితంగా 2-3 సార్లు కూడా చూసుకునేవాడు అనమాట. ఎందుకంటే కన్నలో మేము ఉన్నాం కాబట్టి శ్యామ్ సుందర్ సార్ రిటైర్డ్ అయ్యి కూడా నేను రెగ్యులర్గా చూసుకునేవాడు. సో మంచి చేసిన ఏదైనా వాళ్ళ కోసం ఉండాలి. ఇప్పుడు సార్ ఏం తెలియగానే రిటైర్డ్ ఉన్నందుకు సో మాకు గొప్ప గైడ్ అయినా సో కొంచెం బాధపడినప్పటికీ సో ఆయన ఎన్నో రోజులు కష్టపడి డిపార్ట్మెంట్లో పనిచేసి సేవలు అందించాడు. సో తదుపరి విషయం కూడా ఫ్యామిలీ మెంబర్స్తో ఉంటాడని ఆశిస్తూ మరియు భగవంతుడు ఆయనకు ఆయన కుటుంబానికి ఆయన రిటైర్డ్ తదనంతరము సో ఆశీస్సులు దేవుని యొక్క ఆశీస్సులు ఆయనకు ఎన్నో ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి మరియు వచ్చిన అందరికీ నా నమస్కారం తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా ఎవరైనా దత్తరాజు సార్ ఎఫ్బీలో రిటైర్మెంట్. సభకు నమస్కారాలు. ఈరోజు దేవుని దయ వల్ల ఎటువంటి ఇబ్బందులు లేకుండా రిటైర్మెంట్ అవుతున్న శ్రీ ద గ్రేట్ డైనమిక్ శ్యామ్ సుందర్ తప్పారావు గారికి నా హృదయపూర్వక నమస్కారం. ఎందుకంటే దైవగ్రంథంలో మాట ఉంది, నీతి పత్రాలను స్మరించుకోవడం ఆశీర్వాదకరం. ఇప్పుడే చెప్పారు. ఈరోజు ఈ ఫంక్షన్లో 3 కలిసి వచ్చాయని బై లక్. మన బర్త్డే, సార్ బర్త్డే, సార్ యొక్క రిటైర్మెంట్ ఫంక్షన్, ఇటువంటి కార్యక్రమాలు జరగడం చాలా అరుదు. అందుకే నేను చెప్తున్నాను, నీతిమంతులను స్మరించుకోవడం ఆశీర్వాదకరం అనే దైవ గ్రంథంలో ఉంది. నేను చెప్పిన మాట కాదు. కానీ శ్యామ్ సుందర్ సార్ గారు చాలా సాత్వికుడు. ఎవరితో కూడా పెద్దగా అనుబంధాలు కూడా ఎవరితో కూడా లిమిటెడ్ మాట్లాడుతుంటారు. కాకపోతే ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేయడం అనేది చాలా కష్టం. ఎందుకంటే నేను ఆల్రెడీ రిటైర్ అయ్యాను. 39 సంవత్సరాలు పనిచేసి రిటైర్ అయ్యాను. నా అనుభవం చెబుతున్నాను. ఏ డిపార్ట్మెంట్ అయినా ప్రజల్లో ఉద్యోగం చేస్తారు. అటవీ శాఖ అధికారులు మాత్రం జన సంచారం లేని చోట ఉద్యోగం చేస్తారు. ఇది చాలా డేంజర్. వైల్డ్ అనిమల్ ప్రాబ్లం కానీ, స్మగ్లర్స్ ప్రాబ్లం కానీ, వీటన్నిటినీ జయించుకొని ఇంటికి రావడం అనేది ఒక దేవుడు వచ్చిన వరం. అందుకే అటవీ శాఖ అంటే మామూలుగా చాలామంది వేరువేరుగా అనుకోరు. కానీ అటవీ శాఖ ఉన్న ప్రాధాన్యత ముఖ్యంగా అందరినీ బ్రతికించేది డాక్టర్లు అవసరం. కానీ అటవీ శాఖ వారి నుంచి మన దేవత వల్ల ఆ వచ్చే చల్లని గాలి ఆక్సిజన్ వల్ల మనమంతా ఈరోజు హ్యాపీగా ఉంటున్నాం. ఎందుకంటే కరోనా టైంలో ఆక్సిజన్ దొరక మనం ఎంత అల్లాడో తెలుసు, ఆక్సిజన్ వాల్యూ తెలుసు. కాబట్టి అటువంటి ఆక్సిజన్ ప్రజలకందరికీ అందించి గొప్పగా గ్రేట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మన అందరం ఒక్కసారి చప్పట్లు కొట్టాలని నేను మనస్ఫూర్తిగా ఆదరిస్తున్నాను. అటువంటి డిపార్ట్మెంట్ పనిచేసే ప్రతి బిడ్డకు నా శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నాను. ఎందుకంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కత్తి మీద సాంపులు అంటే, ఎందుకంటే నా అనుభవంలో చెప్తున్నాను. సరైన టయానికి అన్నం ఉండదు, వాటర్ ఉండదు.
మేము చెప్పాలి ఫ్యామిలీకి దూరంగా ఉండాలి. కాబట్టి ఇన్ని ప్రాబ్లమ్స్ మనం ఎదుర్కొని అటవీ శాఖలో ఉద్యోగం చేసి ఈ రోజు హ్యాపీగా దేవుని మహాకృప వల్ల రిటైర్మెంట్ అవుతున్న శ్యామ్ సుందర్ సార్ గారికి నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు చెప్పుకోవచ్చు. ఇంతవరకు సార్ గురించి ఎంతో మూడు రకాలుగా ఆయన ప్రశంసిన వారికందరికీ కూడా నా యొక్క కృతజ్ఞత చెప్పుకోవచ్చు. ఈ దేవుడు ఇచ్చిన నాకు ఈ అవకాశాన్ని బట్టి మీకందరికీ మన యొక్క కృతజ్ఞత చెప్పుకుంటూ శ్యామ్ సార్ సుందర్ ఆయన రిటైర్మెంట్ ప్రోగ్రాంలో ఆయన శేష జీవితాన్ని దేవుడు ఆరోగ్యాలతో కాపాడాలని ఆయన మనమడికి నా యొక్క శాస్త్రాల ఆశీర్వాదాలను ఉపకరిస్తూ ఈ అవకాశం వారికి నా కృతజ్ఞత చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఫేస్ చేస్తున్నటువంటి స్ట్రగుల్స్ కావచ్చు, స్వీట్ మెమరీస్ కావచ్చు, అన్ని షేర్ చేసుకోండి. ఇది చక్కటి అవకాశం మనకి. ఇక్కడ వచ్చేసిన అందరికీ నమస్కారం. ఇక్కడికి మా రిటైర్మెంట్ ఫంక్షన్కి నా మనవడి బర్త్డేకి అందరూ ఆహ్వానిస్తున్నందుకు నాకు కొంచెం స్టేజ్ ఫియర్ ఉంది. నేను మాట్లాడించే నా భర్త శ్యామ్ సుందర్ గారు రిటైర్మెంట్ ఫంక్షన్కి అందరూ ఇచ్చేసినందుకు అందరికీ ధన్యవాదాలు. మీ అందరి ఆశీర్వాదాలు మాపై ఉండాలని, మిగతా రిమైనింగ్ లైఫ్ హ్యాపీగా హెల్తీగా జీవించాలని మీ బ్లెస్సింగ్స్ అంతా మాకు ఉండాలని కోరుకుంటున్నాము. 36 ఇయర్స్ డిపార్ట్మెంట్లో అన్ని ఊళ్ళు తిరుగుకుంటూ అందరినీ ఫేస్ చేసుకుంటూ అన్ని వాతావరణాలని అన్ని కష్టాలు సుఖాలు దుఃఖాలు ఫేస్ చేసుకుంటూ శ్రీశైలం కోడు మా డిపార్ట్మెంట్ మా జాబ్ ఎండింగ్ అయిపోయింది. హ్యాపీగా ఉన్నాము. అన్ని రకాలుగా మేము ఏ కష్టమైన ఫేస్ చేసి హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నాము. మిగతా రిమైనింగ్ నా మనవాడు, నా కూతురు, నా అల్లుడు, నా దేవుడు మంచి అల్లుడు ఇచ్చినాడు, ఇచ్చినారు. చాలా హ్యాపీగా నాకు మాట్లాడడం రాదు. ఇంత చక్కగా మాట్లాడుతున్నారు మేడం. ఇంతకంటే ఇంకెవరు మంచిగా మాట్లాడగలరు చెప్పండి. నిజంగా సూపర్ గా మాట్లాడుతున్నారు. ఎంతో దూరం నుంచి ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమానికి వచ్చినందుకు చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. అది ఎంత చక్కగా 3 ముక్కల్లో మీ మనసులో ఉన్నదంతా చెప్పేశారు. మీ వెరీ హ్యాపీ. చెప్పండి స్టార్ట్ వాటి గురించి. ఫస్ట్ నుంచి రమేష్ మా ఫ్యామిలీతో చాలా సన్నిహితంగా ఉండేవారు. వాళ్ళు ముఖ్యంగా మా చాలా హెల్ప్గా ఉండేది. ఏ సమస్యలైనా మా ఇబ్బందులు లేకుండా చూసినాము. చాలా థ్యాంక్స్. నాకు మంచి ఫ్యామిలీ మంచి డిపార్ట్మెంట్ ఇచ్చినారు. చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. రిలేషన్షిప్ ఉంది. బికాస్ హిస్ డాటర్ సుమా గారు was a daughter's great friend in class. And my another, my brother daughter, she was classmate of my ఫ్యామిలీ మొత్తం డాక్టర్స్ అయిపోతే ఇట్లా ఉండేది ఎవరు సార్? ఇట్లా కాబట్టి పిల్లల్ని చూస్తున్నారు ఎవరు చెప్పండి. అలాగని పాప మేడం గారిని అక్కడ వరకు పంపించలేదండి. మీకు విషయం తెలుసా సార్? అన్ని జాబుల కంటే చాలా కష్టమైన జాబ్ ఏంటో తెలుసా? ఇంట్లో శ్రీమతిగా ఉండడం. అవునా కదా లేడీస్? మీకు చెప్పండి. అంతేగా
for language problems. No problem. I got some తెలుగు క్యారెక్టర్ ప్రాబ్లం తెలంగాణ జాబ్ बहुत కష్టపడ్డాడు సార్ ప్రాబ్లం పోయి వారం రోజులు కనిపించారా మరి ఇంకో పట్టాలి కానీ పట్టుకొచ్చాడు మొత్తానికి చేంజ్ చేశారు మొత్తానికి సార్ సూపర్ సార్ నేను చేశాడు సక్సెస్ అయినాడు నేను కూడా మంచోడు మంచోడు చేయాల్సింది సర్టిఫికేట్ ఇచ్చేసారు మీరు మొత్తానికి సూపర్ సార్ థ్యాంక్ యూ మొత్తానికి మంచి ఫ్యామిలీ సూపర్ చేశారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఇంతసేపటి నుంచి అందరూ మాట్లాడుతున్నారు కానీ వాళ్ళ యొక్క ముద్దుల డాక్టర్ సుమా గారు ప్లీజ్ వెల్కమ్ అండి ఓకే రెడీ అండ్ అలాగే మన అందరికీ నమస్కారం. ఇక్కడ వచ్చిన అట్లయితే రిజర్వ్స్ బంధువులు మిత్రులు ప్రతి ఒక్కరికి నా యొక్క నమస్కారాలు. ముఖ్యంగా నేను తెలియజేయడం మీరు పాస్పర్లకు అవసరం కూర్చులేదు ఇంత సపరేట్గా కూర్చులేదు పాస్పర్లో ప్రతి ఒక్కరు చూడాలని కాబట్టి ఈ కార్యక్రమం వచ్చిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ సార్ కూడా మాట్లాడడం అయిపోయింది కాబట్టి నెక్స్ట్ అందరం కలిసి సార్కి చక్కటి మీరు మాట్లాడకపోతే పరిపూర్ణ కాదు సార్ మాట్లాడిందో రిటైర్ అవుతుందండి. వేదిక ఆలోచించబడి ప్రజలందరికీ త్వరగా నమస్కారాలు మరియు మా రేంజర్ మినిస్టర్ శాంతికుమార్ గారి ఆహ్వానం మేరకు వచ్చిన ప్రతి ఒక్కరికి మా కృతజ్ఞతలు. ముందుగా శాంతికుమార్ సార్ గురించి చెప్పాలంటే సార్ చాలా నెమ్మదిస్తుడు, చాలా మృదుగా ఉంటాడు. సో అలాగే ఫస్ట్లో నేను అనుకునేవాడిని ఇంత టఫెస్ట్ ఫేజ్లో సార్ సర్వైవ్ అవ్వగలరా అనే క్వశ్చన్ ఉండేది. ఎందుకంటే ఆ రేంజ్లో అన్ని సమస్యలు ఉంటాయి. ప్రతి ఒక్క సమస్యకి సొల్యూషన్ అంత ఈజీగా దొరకదు. సో అటువంటి సిచ్యువేషన్లో ఇంత సక్సెస్ఫుల్గా చేయడం అనేది చాలా గ్రేటెస్ట్ థింగ్. సో సిమిలర్లీ మనకు హెల్త్ ఇష్యూస్ ఉంటాయి, ఏజ్ ఫ్యాక్టర్, అదే యూనిఫామ్ మెంబర్గా అది అంత ఈజీ టాస్క్ కాదు. సో అంత టఫెస్ట్ రేంజ్ కూడా సక్సెస్ఫుల్గా రీచ్ చేసి ఈరోజు రిటైర్మెంట్ జరుపుకోవడం చాలా సంతోషదాయకం. మరియు ఇంకా సార్ గురించి చెప్పాలంటే సార్ ఈవెన్లో చాలామంది ఏదైనా తప్పులు చేసినా క్షమించే గుణం ఎక్కువ. ఒకసారి తప్పు చేసినా పోతే పోయిలే నెక్స్ట్ తెలుసుకుంటాడు అనే భావంతో అందరినీ కలుపుకొని గుణము ఈరోజు ఈ 30+ సర్వీస్ ఉన్నా కూడా ఎటువంటి లేకుండా సక్సెస్ఫుల్గా రిటైర్ అవుతున్నాడు. సో దానికి మెయిన్ రీజన్ సార్ యొక్క మనస్తత్వమే. సార్ యొక్క కెరీర్ చూస్తే మోస్ట్లీ ఈ వైల్డ్ లైఫ్ సర్కిల్ కావచ్చు, ఆ తర్వాత రెడ్ సర్వీస్ ఏరియా, ఎక్కడ చూసినా టఫెస్ట్ ఏరియాస్. ఈ టఫెస్ట్ ఏరియాస్లో ఒక ఫారెస్ట్ ఆఫీసర్గా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారంటే దాని వెనక వాళ్ళ ఫ్యామిలీ సపోర్ట్ ఎంతో ఉంటుందని నేను గట్టిగా అనుకుంటాను. అదర్వైజ్ ఒక సక్సెస్ఫుల్ ఆఫీసర్గా రిటైర్ కావడం చాలా కష్టం. సో ఈరోజు ఎన్నో ఒడుగులు సక్సెస్ఫుల్గా లీడ్ చేసి మరియు నేను రిటైర్ అయితే వాళ్ళే అనే భావన లేకుండా ఆసుపత్రిలో కూడా మేము కేసులు ట్రీట్మెంట్ చేశాము. అది సార్ యొక్క కృషి వల్లే జరిగింది. ఇంతగా కృషి చేసి ఈరోజు సార్ సక్సెస్ఫుల్గా రిటైర్ అవుతున్నాడు. సార్ యొక్క రిటైర్మెంట్ లైఫ్ చాలా ఆనందంగా ఉండాలని మరియు ఆ సర్వేశ్వరుడు ఆయుధానికి అష్టేశ్వరాలు సార్ ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.
శ్యామ్ సుందర్ నేను ఒకే చోట చదివాను. ఇక్కడే కడపలోనే చేసేస్తున్నాం. అలాగే నాగంలో కూడా మైదులో ఆర్ఎస్ జూనియర్ కాలేజీలో ఇద్దరం క్లాస్మేట్ డిగ్రీలో. అలాగే కర్ణాటకలో మేము చదివేటప్పుడు కూడా ఇద్దరం క్లాస్మేట్. మరి ఆ స్థాయి నుంచి మిత్రులను వదిలిపెట్టి వనమిత్రులతో కలిసి మనమందరము జనం కోసం అన్నట్టుగా వనమిత్రులు బాగా పనిచేయాలి.
అందరూ చెప్పినట్లు శ్యామసుందర్ మితభాషి ఎక్కడ ఎవరి గురించి ఏ విధమైన చర్చలు ఉండవు. అతను పనేమో అతనేమో. అదేవిధంగా 25 సంవత్సరాల కాలంలో నేను పూర్వమానంద రేంజ్ ఆఫీసర్ ఉన్నప్పుడు వదిలిపెట్ట రేంజ్ కూడా ఇన్ఛార్జిగా అక్కడ కూడా కలిసి పనిచేస్తాను. చాలా సౌమ్యుడు. అతని గురించి అందరూ చెప్పిన విధంగానే నేను ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. ఇతని రిటైర్మెంట్ కాలం మరియు వాళ్ళ మనవడు రిటైర్మెంట్, అతని బర్త్డే, వాళ్ళ మనవడి బర్త్డే అన్ని కలిసి రావడం కూడా చాలా అదృష్టంగా భావిస్తూ అతనికి ఈ జీవితంలో కూడా ఆ దేవదేవుడు వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఆరోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరూ కూడా అభినందనలు తెలుపుకుంటూ విరమించుకుంటున్నాను. ఎన్నో 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 సంతోషాలే ఎన్నో ఎదురై వస్తూ ఉంటే ఎదలో సంబరమే. ఎన్నో 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 ఉల్లాసాలే ఎన్నో ఉయ్యాలు పేస్తుంటే అంది అంబరమే. మనసంతా తుళ్ళేను ప్రతి క్షణము హాయిగా ఈ నవ్వుల పువ్వుల జల్లుల్లోనా. గుండెల్లో ఉత్సాహం ఉప్పొంగే ఇంతగా ఈ ఆటల పాటల ఆనందాన. హ్యాపీ 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 ఫ్యామిలీ. 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 ఎన్నో 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 సంతోషాలే ఎన్నో ఎదురై వస్తూ ఉంటే ఎదలో సంబరమే. అనురాగం అభిమానం ఆప్యాయతలన్నీ ఒక చోటే కలిసి మెలిసి సందల్లే చేసేనా. చిలిపితనం చెలిమి గుణం చిరు జగడాలన్నీ కనులెదుటే గంతులు వేసి ఇలిగింతలు పెట్టేనా. సరదా దసరా రోజు జరిగే బృందావనమిదిలే దరికే రాదు ఏ దిగులు అవునా. అలుపు సలుపు ఎప్పుడు ఎరుగని అల్లరి చిందులివే అలకే లేదంట ఎవ్వరిలోనా. హ్యాపీ 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 ఫ్యామిలీ. 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 ఎన్నో 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 సంతోషాలే ఎన్నో ఎదురై వస్తూ ఉంటే ఎదలో సంబరమే. అతిథులుగా దేవతలే దిగి వస్తారేమో ఇలపైనే స్వర్గం లాంటి ఈ ఇల్లే చూశాక శతమానం
భవతంటూ దీవిస్తారేమో. ఈ అనుబంధాలే సాక్ష్యం తడి కంటికి సెలవిగా. అమ్మ నాన్నను మరిపిస్తారే ఈ అయినోళ్ళంతా. ఇంతకు మించిన వరముండదు అంతా. జన్మకు సరిపడు ప్రేమను పంచే వాళ్ళే చుట్టూతా. ప్రాణం ఇంకేమీ కోరదు అంతా. Yeah! 1, 2, 3, 4, 1, 2, 3, 4, happy family. 1, 2, 3, 4, 1, 2, 3, 4, happy family. 1, 2, 3, 4, 1, 2, 3, 4, happy family. 1, 2, 3, 4, 1, 2, 3, 4, happy family. నిలవదే మది నిలవదే సిరి సొగసును చూసి. ఉలకదే మరి పలకదే తొలి వలపున తడిసి. దేవదాసే కాళిదాసై ఎంత పొగిడినా కొంత మిగిలిపోయేంత అందం నీది. నిలవదే మది నిలవదే సిరి సొగసును చూసి. ఉలకదే మరి పలకదే తొలి వలపున తడిసి. అలా నువ్వు చూస్తే చాలు వెళుతూ వెళుతూ వెను తిరిగి. అదోలాంటి తేనెల బాణం దిగదా ఎదలోకి. నువ్వు నడిచే దారులలో పూల గంధాలే ఊపిరిగా. జత నడిచే మనసు కదే హాయి రాగాల ఆమనిగా. దినమొక రకముగా పెరిగిన సరదా నిన్ను విడి మనగలదా. నిలవదే మది నిలవదే సిరి సొగసును చూసి. ఉలకదే మరి పలకదే తొలి వలపున తడిసి. ఎలా నీకు అందించాలో ఎదలో కదిలే మధురిమను. నేనే ప్రేమ లేఖగా మారి ఎదుగే నిలిచాను. చదువుకుని బదులిదని చెప్పుకోలేవులే మనస. పదములతో పనిపడని మౌనమే ప్రేమ పరిభాష. తెలుపక తెలిపిన మలపొక వరమని కడలిగాలెగష. నిలవదే మది నిలవదే సిరి సొగసును చూసి. ఉలకదే మరి పలకదే తొలి వలపున తడిసి. దేవదాసే కాళిదాసై ఎంత పొగిడినా కొంత మిగిలిపోయేంత అందం నీది. కథలో రాజకుమారి ప్రేమగా మారి పిలిచేరా. ఇలలో రాజకుమారుడు రాజసవీరుడు నిలిచేరా. హృదయములోని మనసును రేపి బ్రతుకులలోని తీపిని చూపి. కోవెలమ్మ మెట్టు ప్రేమ ఒట్టు గట్టు చూపెట్టి తీరేట్టు. కథలో రాజకుమారి ప్రేమగా మారి పిలిచేరా. ఇలలో రాజకుమారుడు రాజసవీరుడు నిలిచేరా. ఓ
నేల ఒకటయ్యి వచ్చేసి ఆశిసు అందేనురా. ప్రేమొక్క పిచ్చిదిరా, ప్రాణమిచ్చెంత మంచిదిరా. చెయ్యెత్తి ముక్కంగా జేగంట కొట్టంగా ఆ ప్రేమ పండేనురా. కోరుకున్న కోరికలు సాగిపోవు దీపాలు, చేరువవును చేరికలు తీరిపోయి శాపాలు. శుభకరములు తన కరములు వరమాలే ఇచ్చేరా. కథలో రాజకుమారి ప్రేమగా మారి పిలిచేరా. ఇలలో రాజకుమారుడు రాజస వీరుడు నిలిచేరా. ఓ శ్రావణమూర్తాలలో ప్రేమ ప్రమిదలు వెలిగేరా. తాళాలు రేగంగ మేళాలు మోగంగ మాంగల్య ధారణరా. బంగారు మేఘాలురా రంగు పందిళ్ళు వేసేరా. కళ్ళకు దిద్దంగా ఆ నీలి మేఘం కాటుక అయ్యేరా. తారబొట్టు పెట్టేను తాళిబొట్టు అల్లేను, నింగి వేదికేసేను చూడవేడు కయ్యేను. వెయ్యొత్తుల దీపాలతో ఇక పెళ్ళే జరిగేరా. కథలో రాజకుమారి ప్రేమగా మారి పిలిచేరా. ఇలలో రాజకుమారుడు రాజస వీరుడు నిలిచేరా. హృదయములోని మనసును రేపి బ్రతుకులలోని తీపిని చూపి, కోవెలమ్మ మెట్టు ప్రేమ ఒట్టు గట్టు చూపెట్టి తీరేట్టు. కథలో రాజకుమారి ప్రేమగా మారి పిలిచేరా. ఇలలో రాజకుమారుడు రాజస వీరుడు నిలిచేరా. ఓ చాంగరే చాంగరే మమత నిన్ను కోరే. చాంగరే చాంగరే చెలిమి నిన్ను చేరే. అల్లుకున్న బంధాలు చల్లుతున్న చందనాలు, వెల్లువైన వేళలో తిరిగి తెల్లవారే. చాంగరే చాంగరే మమత నిన్ను కోరే. చాంగరే చాంగరే చెలిమి నిన్ను చేరే. అన్నయ్య నీ ఎలక పై నేనని తెలుసును లేవయ్యా. తమ్ముడు నీకు తెలుసన్న సంగతి నాకు తెలుసయ్యా. ఎన్నికలలో వెంట తెచ్చనంట చూడముచ్చటైన మురిపై, ఎన్ని సిరులో రాసిపోసేనంట సంకురాత్రి వంటి సమయం. మనసే కోరే అనుబంధాలు తరిచేరే. తరతరాల తరగని వరాల గని అని మనింటి మమతని మరి మరి పొగిడిన
పదుగురి కనువెలుగై సాగుతున్న వేళలో మనది పూలదారే చాంగరే చాంగరే మమత నిన్ను కోరే చాంగరే చాంగరే చెల్లిని నిన్ను చేరే కొమ్మలో కోయిలను కమ్మగలేపిన కిలకిల సంగీతం గొంతులో మేలుకొని కోటి మువ్వల కొంటె కోలాటం ఎంతవరమో రామచంద్రుడంటి అన్నగారి అనురాగం లక్ష్మణుణ్ణి మించు చిన్నవాని అనుబంధం ఇప్పుడే చేరే 10 ఉగాదులొకసారే ప్రియ స్వరాలు చిలికిన వసంతవనముగా అనేక జన్మల చిగురులు తొడిగిన చెలిమికి కలకాలం స్వాగతాలు పాడని సంబరాల హోరే చాంగురే 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 పసివాడై మెరిసాడే 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 పసివాడై మెరిసాడే మురిసాడే మురిసాడే సరదాలో మునిగాడే తనవారే వస్తుంటే అదుపింకా మరిచాడే మనసంతా వెలుగేన ఇక చీకటెళ్ళింది తెల్లారి నీ నవ్వుతోనే 10 మంది ఉండగా ప్రతిరోజు పండగే పడి నవ్వుతుండగా ప్రతిరోజు పండగే మెరిసాడే మెరిసాడే పసివాడై మెరిసాడే మురిసాడే మురిసాడే సరదాలో మునిగాడే గలగల మాటల సడిలో బరువిక తేలిక పడిలే ఇరుగుగా మారితే కదులే చురుకుగా ప్రాణమి కదిలే మనమంతా కలిసుంటే కలకున్నా మరిచేనే మనమంతా వెనకుంటే మరణాన్ని గెలిచేనే మేము కలవగా తెగ కలవరం అసలిది కదా ఒక సంబరం
అలలా అలలా తడిపావే నన్ను ఇలా కలలా 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 కలిసావే ఓ కలలా కదలా 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 మారావే నా కదలా చకచకమంటూ నా మనసెప్పుడు పరిగెడుతుందే నీ వైపే టకటకమంటూ నా మదికెప్పుడు వినబడుతుందే నీ తెలుపే రెపరెపలాడే కనురెప్పలలో మెరిసేదెప్పుడు నీ రూపే నా ఊపిరికే ప్రాణం అంటే నీ చూపే నదిలా 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 కదిలావే ఓ నదిలా అలలా 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 తడిపావే నన్ను ఇలా కలలా 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 కలిసావే ఓ కలలా కదలా 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 మారావే నా కదలా అందంలో నువ్వు హానికరం చూస్తేనే చంపే మెత్తని కత్తే నడుముంపే అందరిలో నువ్వు కొత్త రకం మైకంలో ముంచే మాటలు హమ్మో వినసొంపే మల్లెల తీగను అల్లుకు పెరిగిన రోజా పువ్వు నువ్వేలే వెన్నెల కళ్ళను వెన్నగా పూసెను నీ చిరునవ్వేలే సిక్కుల సంతను బుగ్గను చుట్టి ఎన్నాళ్ళని ఊరిస్తావే రేపో మాపో నీకే సొంతం చేస్తావే నదిలో 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 కదిలావే ఓ నదిలా అలలా 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 తడిపావే నన్ను ఇలా కలలా 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 కలిసావే ఓ కలలా కదలా 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 మారావే నా కదలా తేనెలలో విరితేనె నువ్వే తీయంగా నువ్వే పంచితే చేదైనా తీపే నేలలో పొగ మంచు నువ్వే చల్లంగా నువ్వే తాకితే ఎండైనా మంచే చిరు చిరు పెదవుల చుర చుర కత్తికి పదునే పెంచెను చెలిముద్దు గడి గడి పరుగుల గడియారాలకు సెలవిగా పొద్దు చలిగిలి పెంచుతూ చంపేస్తున్నది నీకను సైగల తీపి విషం కౌగిలి ఔషధమిస్తారానిక ఈ నిమిషం నదిలా 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 కదిలావే ఓ నదిలా అలలా 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 తడిపావే నన్ను ఇలా కలలా 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 కలిసావే ఓ కలలా కదలా 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 మారావే నా కదలా కోలో కోలన్న కోలో కొమ్మలు కిలకిల నవ్వాలి కోవెల్లో వెలిగే జ్యోతులు కళ్ళల్లో కొలు ఉండాలి ఆరారు ఋతువుల్లోని ఎక్కర్లేనిది ఏముంది చూడాలే గాని మన్నే రంగుల పూదోటవుతుంది తోడై నీ వెంట గడదాకా నేనుంటా రాళ్ళైనా ముళ్ళైనా మన అడుగులు పడితే పూలై పొంగాలా నువ్వు దీనంగా ఏ మూలో కూర్చుంటే నిన్ను వెంటాడి దిగులే పడిపోతుందా యమ ధైర్యంగా ఎదురెళ్ళి నిల్చుంటే నిన్నెదిరించి బెదురింగా ఉంటుందా
తానననననా తననా తనననననా తానననననా తననా తనననననా తనననననా తాననననా తానననననా. నీలి రంగు చీరలోన సందమామ నీవే జాణ ఎట్ట నిన్ను అందుకోనే ఏడు రంగులున్న నడుము బొంగరంలా తిప్పేదానా నిన్ను ఎట్టా అదుముకోనే ముద్దులిచ్చి మురిపిస్తావే కౌగిలించి కౌగిస్తావే అంతలోనే జారిపోతావే మెరుపల్ల మెరిసి జానా వరదల్లె ముంచె జానా ఈ భూమి పైన నీ మాయలోన పడనోడు ఎవడ జానా జాణ అంటే జీవితం జీవితమే నర జాడరా దానితో సయ్యాడరా ఏటికి ఎదురీదరా. నీకై వచ్చి పొన్నమంటి చిన్నది ఇచ్చే కౌగిలింత బతుకున వచ్చే సుఖమనుకో పువ్వులాగా ఎదురే వచ్చి ముల్లులాగా ఎదలో గుచ్చి మాయమయే భామ వంటిదే కష్టమనుకో ఏది కడదాకరాదని తెలుపుతుంది నీ జీవితం నీతో వైరా అడుగైరా వై జానక నీ జానరా జీవితమే నర జానరా జీవితం ఒక వింతరా ఆడుకుంటే భూబ